వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకులని నిరూపించుకున్నారు. చెప్పిన హామీల ప్రకారం 5 వాటికి కేబినెట్ ఆమోదం తెలపడం హర్షం వ్యక్తం చేసిన తిరుపతి 21వ వార్డు డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గెంటు శ్రీనివాసులు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకి గెలుపు కోసం కృషి చేసిన 21వ డివిజన్ కార్యకర్తలకు, నాయకులకు, ఓటర్లకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా చెప్పిన హామీల ప్రకారం జూలై 1వ తారీఖున సచివాలయం సిబ్బంది ద్వారా ఉదయం నుంచి సాయంత్రం లోపే 4,000తో పాటు 3 నెలలు 1,000 రూపాయల చొప్పున 3,000 మొత్తం 7,000 రూపాయలు అవ్వాతాతలకు పెన్షన్లు అందించడం జరుగుతుంది. దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. 21వ వార్డు అధ్యక్షులు గెంటు శ్రీనివాసులు వార్డు ప్రజలకు చెప్పిన హామీలను శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సహాయ సహకారాలతో పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు. గౌరవ సభనందు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్కి తిరుపతి నందు అత్యధిక మెజార్టీతో గెలుపొంది గౌరవ సభనందు ప్రమాణ స్వీకారం చేసిన ఆరణి శ్రీనివాసులకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రసంగించారు. మాట్లాడవలసింది ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం విజయవంతంగా జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ గారు తదితరులు అందరూ క్యాబినెట్ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఫస్ట్ మెగా డిఎస్సి, తర్వాత ల్యాండ్ టైటిలింగ్, తర్వాత పేదలకి పెన్షన్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ఇట్లాంటివి నిర్ణయాలు తీసుకున్నారు. దాని మీద మొదటి సంతకం పెట్టి క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. అలాగే రేపు జూలై 1వ తారీఖున పేదలకి ఇచ్చు పెన్షన్లు 1వ తారీఖున మార్నింగ్ 6 గంటలకి సచివాలయ సిబ్బంది ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం లోపు ఒక్క రోజులోనే ఇవ్వడానికి ప్రణాళిక రెడీ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. అలాగే గతంలో మన ఎలక్షన్ మూమెంట్లో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇమ్మంటే అది జరగని పని అనేసి గత ప్రభుత్వం చెప్పిన మాటకి ఈయన చేసి చూపిస్తున్నారు. అదే సచివాలయ సిబ్బంది ఒక్కొక్క సచివాలయానికి 10 మంది ఉంటారు, లేదా 12 మంది ఉంటారు అధికారులు, కార్యదర్శులు. వీళ్ళ ద్వారానే ప్రతి ఇంటికి, ప్రతి తాత అవ్వకి, ప్రతి దివ్యాంగులకి, ప్రతి వితంతు మహిళకి, ఒంటరి మహిళలకి అందరికీ అది 1వ తారీఖునే పెన్షన్ చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ ఏదైతే ఉందో పెంచిన 1,000 రూపాయలు అది కూడా కలిపి జూలై 4,000 పెన్షన్తో పాటు 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున అందరికీ చేర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే తిరుపతిలో చాలా విషయాల మీద మేము పోరాడాము. గత 5 ఏళ్ళుగా మమ్మల్ని, మా నాయకుల్ని కొంచెం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి కార్యకర్తలను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మమ్మల్ని నమ్మి మా డివిజన్లో 21వ డివిజన్ తిరుపతి మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందుండి చేసే విధంగా మాకు ప్రోత్సాహం అందించాలని, ప్రత్యేకంగా మాకు తిరుపతికి సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో మేము పనిచేసిన 5 ఏళ్ళు ఒక మహిళగా ఆమె ముందుండి పోరాడింది. ఆమెకు కూడా ప్రత్యేకంగా ఏదన్నా మీరు ఒక కీ పోస్ట్ ఇవ్వాలని, అలాగే మమ్మల్ని కూడా మీరు కాపాడుకొని ప్రజల్లో ఇంకొక 5 ఏళ్ళు కూడా మీరు సీఎంగా ఉండడానికి మా ప్రయత్నాలు మేము ఇప్పటి నుంచే మొదలు పెడతాము. ఆ విధంగా మేము ప్రజల్లో మీరు 18 గంటలు పనిచేస్తే మేము 6 గంటలు, 5 గంటలు కాకుండా మేము కూడా దాదాపు 18 గంటల సేపు మేము కూడా పనిచేసి ప్రజల్లో ఉండి పరిష్కరించే విధంగా మా ప్రయత్నాలు మేము ముందుండి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రచారంలో భాగంగా మేమేదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 కానీ ఇంకొకటి కానీ ప్రతిదీ మన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కటి మేము నెరవేర్చి మా యొక్క 21వ డివిజన్ ప్రజలకి అన్ని విధాల అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలని చేరుస్తామని, వాళ్ళ ఇంటి దగ్గరికే చేరుస్తామని మేము మాటిస్తున్నాము. అలాగే సుగుణమ్మ గారికి మంచి పదవి రావాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాము. ఇంకో విధంగా ఏంటంటే, కష్టపడిన టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు రావాలి. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన ప్రతి కార్యకర్తకి నామినేట్ పదవులు ఇస్తామంటున్నారు. మీరు వాటిని ఇస్తే, గుర్తించి ఇస్తే మాకు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఇంకొక 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు టీడీపీని మేము నిలబెట్టుకుంటాం ప్రజల్లో.
అలాగే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్టీఆర్.